నా పేరు సిద్ధు. నేను తాండూరులో మీ సేవా సెంటర్ నడుపుతున్నాను. ఒకరోజు అపరిచిత వ్యక్తి అనుకోకుండా 16వ తారీఖు రోజు నా మీ సేవా సెంటర్కి వచ్చి ప్రాధేయపడ్డాడు. నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకుంటే ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేరు అని పదే ప్రాధేయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించిండు. నేను డబ్బులు తెచ్చుకోలేను, ఏం తెచ్చుకోలేను, నా దగ్గర ఏమి లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించిండు, ఫోన్పే చేసిండు. నేను అనుకోకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ 10,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది జరిగిన 15 రోజుల తర్వాత నా అకౌంట్ని ఫ్రీజ్ చేసిండని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది, అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది, మీ అకౌంట్లకు ఏదో తెలియని రాంగ్ అకౌంట్ నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పింది. దీనిని డిఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి ఆధారం కానీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఏదైనా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది.